ప్రతి సంవత్సరం జగన్నాథస్వామి ఏనుగు రూపంలో ఎందుకు దర్శనమిస్తారు? ఒక భక్తుని నిజమైన భక్తి ఆయన దైవిక రూపాన్ని ఎలా మార్చివేసిందో చెప్పే అద్భుతమైన కథ ఇది. ఇది వినాయకుడికి పరమభక్తుడైన గణపతి భట్టు కథ. తన ఇష్టదైవమైన వినాయకుడిని దర్శించుకోవాలనేది అతని ప్రగాఢ కోరిక. ఒక సంవత్సరం తన తీర్థయాత్రలో భాగంగా ఆయన జగన్నాథ దేవాలయం ఉన్న పూరీ ధామానికి చేరుకున్నాడు. అక్కడ దేవస్నాన మహోత్సవం జరగనుందని అతనికి తెలిసింది. పండుగ రోజున గణపతి భట్టు ఆలయానికి చేరుకున్నప్పుడు అతని నిరాశకు అవధులు లేవు. అతను వినాయకుడి విగ్రహం కోసం వెతికాడు. కానీ అక్కడ కేవలం జగన్నాథస్వామి, ఆయన అన్నయ్య బలభద్రుడు మరియు సోదరి సుభద్రల విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఇది చూసి భట్టు చాలా బాధపడి నిరాశకు గురయ్యాడు. తన తీర్థయాత్ర అసంపూర్ణంగా మిగిలిపోతుందని, తన భక్తి లక్ష్యం నెరవేరదని అతను భావించాడు. అతను వెనక్కి తిరుగు ప్రయాణం ప్రారంభించగానే ఒక తెలియని పూజారి అతని వద్దకు వచ్చి ఎందుకంత విచారంగా ఉన్నావని అడిగాడు. తన కోరిక కేవలం వినాయకుడి దర్శనం మాత్రమే అని భట్టు చెప్పాడు. అతని భక్తి నిజమైనదైతే ఆలయానికి తిరిగి వెళ్లి మనస్ఫూర్తిగా ప్రార్థించమని ఆ పూజారి చెప్పాడు. గణపతి భట్టు అతని మాట విని అదే రోజు స్నాన మహోత్సవం తర్వాత ఆలయానికి తిరిగి వచ్చాడు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. భట్టు మనస్ఫూర్తిగా ప్రార్థించగానే జగన్నాథుడు మరియు బలభద్రుడు ఏనుగు ముఖం, పొడవాటి తొండంతో ఒక అద్భుతమైన రూపంలో కనిపించడాన్ని అతను చూశాడు. ఈ రూపం అచ్చం తన ఇష్టదైవమైన వినాయకుడిలాగే ఉంది. భట్టు కళ్ల ముందు సాక్షాత్తు భగవంతుడే ప్రత్యక్షమయ్యాడు మరియు అతని భక్తిని చూసి ఆయన ఆశీర్వాదం లభించింది. గణపతి భట్టుకు ఈ అనుభవం జీవితాంతం మర్చిపోలేనిదిగా మిగిలిపోయింది. అప్పటి నుండి ఈ సంఘటనకు గుర్తుగా ప్రతి సంవత్సరం దేవస్నాన మహోత్సవం తర్వాత ఆలయ పూజారులు జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రలను ఏనుగు రూపంలో అలంకరిస్తారు. కామెంట్స్ లో జై జగన్నాథ్ అని రాయండి.